మనం ఇలా ఫ్రీ రేంజ్‌లో పెంచుకొని మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే 80% సక్సెస్ అయితది. 20% అటు ఇటు కొద్దిగా అది మన 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 చేతుల్లోనే చేతిలో. మల్లేష్ ఎడ్ల నా రైతు మిత్రులకు నమస్తే. మా నాన్నగారు సంపత్ జంగారెడ్డి. నా పేరు తరుణ్ రెడ్డి. మా డైరీ ఫార్మ్ వచ్చేసి ఎస్‌జేఆర్ డైరీ ఫార్మ్. రైతు సోదరులకు నమస్తే. నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. మన పక్కన ఉన్నది యువ రైతు తరుణ్ రెడ్డి గారు. వీళ్ళ ఫాదరు జంగారెడ్డి గారు. ఇక్కడ చూస్తే దాదాపు ఇక్కడ ఉన్న ఆవులు మొత్తం గత 30 సంవత్సరాలుగా పెంచడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి షెడ్డు లేదు. అయితే ఇప్పుడు తరుణ్ రెడ్డి గారు జాబ్ వదిలేసి వీళ్ళ ఫాదర్కి హెల్ప్ చేసుకుంటూ ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు కూడా మొత్తం ఓపెన్ టాపులనే ఉన్నాయి. 18 ఆవులు ఉన్నాయి. వాటితో పాటు దూడలు కూడా పెంచడం జరుగుతుంది. అసలు ఈ జర్నీ అనేది ఏ విధంగా సాగుతుంది, మరి ఇప్పటి వరకు షెడ్ ఎందుకు వేసుకోలేదు అనే వివరాలు మొత్తం మనము యువ రైతు తరుణ్ రెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తరుణ్ రెడ్డి గారు. నమస్తే. మీ ఫాదర్తో నేను మాట్లాడినప్పుడు గత 30 ఏళ్ళ నుంచి ఓపెన్ షెడ్లో నేను డైరీ ఫామ్ చేస్తున్నా, అసలు షెడ్ నిర్మాణం చేసుకోలేదు, నాకు ఈ విధంగా బాగుందని అంటున్నారు. మీరు చూసినప్పటి నుంచి కూడా ఈ విధంగానే ఉన్నదా? అసలు ఈ విధంగానే ఉంది. గత 24 ఏళ్ల కింద నుంచి కూడా. గత 24 ఏళ్ల క్రితంగా కూడా ఈ విధంగానే ఉంది. మీరు మామూలుగా మీరేం చేస్తుంటారు? నేను ఐటీ జాబ్ చేస్తుంటా. ఐటీ జాబ్ చేస్తుంటారు. మరి ఇప్పుడు మీ ఫాదర్కి హెల్ప్గా ఇప్పుడు ఎందుకు వచ్చి ఇక్కడికి? అంటే ఇంతకుముందు మనకి విజయ్ డైరీలో జర మిల్క్ రేట్ అనేది తక్కువ ఉండే. అది బిల్లులు పడక కొద్దిగా ఇబ్బంది అయ్యి ఇవి మెయింటైన్ చేయడానికి కూడా కొద్దిగా బయట నుండి మనీ తేవడము, అవి మళ్ళా మేము జాబ్ చేసి మళ్ళీ అవి తీరవడము అలా అవుతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మస్కటి దాంట్లోకి మేము షిఫ్ట్ అయ్యవలసి వచ్చింది 4 నెలల కింద. ఇప్పుడు బిల్లు మంచిగా పడుతున్నాయి. సో ఇవే డెవలప్ చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నాం. అంటే మీరు మీ జాబ్ వదిలేసి బిల్లు బెటర్గా వస్తున్నాయి కాబట్టి ఇదే డెవలప్ చేద్దామని వచ్చారు. అవును. ఓకే. మీరు ఇక్కడ వర్క్ చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను చేయబట్టి 7 నెలలు అవుతుంది. ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ డైరీ ఫామ్ లో? డైరీ ఫామ్ లో ఇబ్బందులు అంటూ ఏముండవు. ఒకటి వానాకాలం ఒకటే ఇబ్బంది ఉంటుంది, షెడ్ లేదు కాబట్టి. ఇంకా మిగతా అయితే మనకి ల్యాండ్ ఎలాగో పెద్ద ఎక్కువ ఉంది. దాంట్లో ఒక సైడ్ 4 ఎకరాలు సొప్పు వేసుకున్నామంటే అది అందులో వదిలిపెట్టే టైంలో ఇంకో సైడ్ ప్లాన్ చేసుకుంటాము. అంటే ఆల్టర్నేటివ్ గా రొటేషనల్ కావాలని చెప్పి అలా చేయడం వల్ల డైరీ ఫామ్ సాగించడంలో ఈజీగా ఉంటుంది కొద్దిగా. మీ దగ్గర 18 ఆవులు ఉన్నాయంటున్నారు కదా, ఈ 18 ఆవులు మీ ఫాదర్ డెవలప్ చేసినవేనా, బయటికి వెళ్ళి ఏమన్నా కొన్నవి ఉన్నాయా? లేదు, మా ఫాదర్ డెవలప్ చేసినవి. మీరు సెమన్ వేయించేటప్పుడే మంచి సెమన్ వేయాలన్న కాన్సెప్ట్ తో ఇక్కడ వాతావరణానికి అలవాటు అయ్యేది మాత్రం వేపిస్తారా, లేదా ఆవుని చూసి ఆవు క్వాలిటీ బట్టి దానికి ఏం సెమన్ ఇప్పిస్తే ఏ క్వాలిటీ మీద దూడబుడుతుంది అనే అవగాహన ఉంది కాబట్టి దాన్ని బట్టే ఇప్పిస్తాం. ఓకే. ఇప్పుడు మీకు 18 ఉందా అన్నారు, ఆ 18లో ఎన్ని పాలు ఇస్తాయి ఇప్పుడు మీకు? ఇప్పుడు మనకి 14 ఇస్తున్నాయి. 14 ఇస్తున్నాయి, మిగతా ఒక 4 ఇవ్వట్లేదు. రొటేషనల్ అవుతుంటాయి, అంటే ప్రెగ్నెన్సీలు ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, తర్వాత చలికాలం వస్తుంది. కొంత మనకు నాకు తెలిసినంత వరకు అయితే ఇబ్బంది ఉంటుంది. మీరు ఇబ్బంది లేదంటున్నారు, మరి లేకుండా మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు ఎలా అంటే షెడ్ లేకున్న వాళ్ళు ఒక్కటే దగ్గర కట్టేసి ఉంటే ఇబ్బంది. మనం ఎలా అంటే ఒక దగ్గర పిండే టైంలో ఒక దగ్గర కట్టేస్తాం, మార్నింగ్ ఇంకో దగ్గర కట్టేస్తాం కాబట్టి మనకు వర్కౌట్ అవుతుంది. ఆవులు కూడా నీట్గా ఉంటాయి. పెండ లేకుండా ఎప్పుడు పెండ ఉన్నది ఆ టైంకి తీసి క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఈ డైరీ ఫామ్ అనేది నీట్ గా కొనసాగుతుంది. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఒక దగ్గర పెండ్ వేసినా కానీ దాని టాయిలెట్ పోసినా కానీ అక్కడ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి తీసి మీరు ప్లేస్ చేంజ్ చేస్తారు. అంటే ఒక రోజు మొత్తం ఎన్నిసార్లు అట్లా చేంజ్ చేస్తారు? 2 సార్లు చేంజ్ చేస్తారు. మరి మామూలుగా మనకు ఓపెన్ షెడ్ పెట్టుకున్నా కానీ ఈ దానా మేత అనేది కూడా ఇంపార్టెంట్. మరి మీరు మేత ఎన్ని ఎకరాల్లో పెట్టుకున్నారు, ఏం వేస్తున్నారు అసలు? ఇప్పుడు మాత్రం ఒరిగడ్డి. ఇప్పుడు మేము పెంచుకునేది అయితే వరాల పొట్టి గడ్డి పెంచుకుంటున్నాము. ఒక నెలన్నర కింద జొన్న సొప్ప వేసుకున్నాము, అది ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వానలు పడుతున్నాయి కాబట్టి ఇందులో ఇప్పుడు దాన్ని కల్టివేట్ చేస్తలేము. ఇప్పుడు అందులో వాటర్ వదిలిపెడుతున్నాము. ఇప్పుడు ఇంకో మనకి 25 days 30 days అయితే అది కూడా పెరిగిపోతుంది. అలా రొటేషనల్ అవుతుంది. మనకి ప్రజెంట్ అయితే ఎటువంటి గడ్డి లేదు, ఒట్టి గడ్డితోనే మెయింటైన్ చేస్తున్నారు. ఒట్టి గడ్డితో మెయింటైన్ చేస్తున్నాం. ఒట్టి గడ్డితో 18 ఆవులు మీకు సాధ్యమవుతుందా? ఫ్యాట్ అంటే వస్తుంది, ఎస్ఎన్ఎఫ్ ఇవన్నీ పర్ఫెక్ట్ వస్తున్నాయి? పర్ఫెక్ట్ వస్తుంది. మనం మిల్లర్ మిక్చర్ కాల్షియం రెగ్యులర్ గా ఇస్తే పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు వదిలేయడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడ పొలాల్లో వదిలేస్తాం. అంటే వాళ్ళు దాని కంఫర్ట్ ఉన్నప్పుడు తింటే, కంఫర్ట్ ఉన్నప్పుడు వాటర్ తాగడం వల్ల అలా కూడా ఫ్యాట్ మంచిగా వస్తుంది. మరి వీటికి మినరల్ మిక్చర్ కాల్షియం అవసరం అంటారా? ఈ వాతావరణానికి సెట్ అయి ఉంటాయి కదా ఆల్రెడీ. ఏ ఆవుకైనా విటమిన్ డెఫిషియన్సీ అనేది ఎలాగో ఉంటాయి. ప్రతి దానికి డెఫిషియన్సీ అని కొద్దిగా ఉంటుంది, లిమిటెడ్ ఉంటది కాబట్టి కంపల్సరీ మినరల్ మిక్చర్ వేయాలి. ఎప్పుడు ఇస్తారు మీరు? కాల్షియం నెలకి ఒక 10 రోజులు 12 రోజులు 15 రోజులు అలా ఇస్తాం. మినరల్ మిక్చర్ ఎప్పుడు ఇస్తారు?
మిల్లర్ మిక్చర్ కంటిన్యూగా 20 రోజులు, నెలకి 20 రోజులు కంపల్సరీ ఇస్తాం. ఒక ఆవుకు వచ్చేసి ఎన్ని గ్రాములు ఇస్తారు? 50 నుండి 70 గ్రాముల వరకు ఇస్తాం. 50 నుంచి 70 గ్రాముల వరకు ఒక రోజు ఒక ఆవుకు వచ్చేసి వేసేస్తారు. మినరల్ మిక్చర్ అనేది కంపల్సరీ. ఈ మన కాల్షియం అనేది నెలలో వచ్చేసి మనం 10 నుండి 15 రోజుల వరకు ఇచ్చుకుంటే బెటర్. 10 నుంచి 15 రోజుల వరకు ఇచ్చుకుంటే బెటర్. మరి ఇప్పుడు షెడ్ లేకపోవడం వల్ల రోగాల బారిన పడడం కానీ, తర్వాత వాటి పొదుగుకు ఏమన్నా ఇబ్బంది కలగడం కానీ, ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతుంటాయా? మాక్సిమం అంటూ ఏం రావు. ఎందుకంటే మనం ఒక్క ప్లేస్లో కట్టేసి ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడైనా. ఒక ప్లేస్లో కట్టేసి మళ్ళీ ఇప్పుడు నైట్ మొత్తం ఒక దగ్గర కట్టేసి ఉంటాయి, పాలు పిండిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కట్టేస్తాం. ఒక 4 గంటలు కట్టేసి అక్కడ మేతేస్తాం. మేతేసిన తర్వాత 2:30 వరకు ఉంటాయి అక్కడ వరకే చెట్ల కింద నీడకి చల్ల దాపుకుంటాయి. 2:30 తర్వాత మనము పొలం మీద కొలి పెడతాం. దాని వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది జల్దీ స్ప్రెడ్ కాదు. మామూలు అయితే మీ దగ్గర ఈ ఆవులను అనేది ఎన్ని సంవత్సరాల దాకా పెట్టుకుంటారు కదా, అంటే పాలు తీస్తారు కంటిన్యూగా? సంవత్సరాలు అంటే మనకి ఒకసారి ఈనింది అంటే మనం ఇంచుమించు అది 3 నెలల తర్వాత కట్టిందంటే మళ్ళీ అవతల ఒక 6 నెలల వరకు తీస్తాం. తర్వాత ఈ నెక్స్ట్ డెలివరీకి 2 నెలల ముందు బంద్ చేస్తాం. ఓకే, కంపల్సరీ. ఇది ఓకే. మొత్తం టోటల్గా ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు ఆవును? అది దాని లాక్టేషన్స్ బట్టి, అది వీక్ అవుతుందా దాన్ని బట్టి ఉంచుకుంటాం. ముద్దురుది అవుతున్న కొద్దీ ఎవరు రైతులకి నార్మల్ చిన్నగారు రైతులు ఉంటారు కదా, ఇంటి మట్టానికి 2 లీటర్లు 3 లీటర్లు పిండుకునే వాళ్ళకి అమ్మేస్తాం వాళ్ళకి. మరి 18 ఆవుల మెయింటెనెన్స్ కోసం మీకు షెడ్ లేకున్నా దానా అయితే కంపల్సరీ అవసరం. మేత అయితే మీరు బయటనే ఇస్తామంటున్నారు, వరిగడ్డి మాత్రమే ఇస్తా అంటున్నారు. దానా కూడా అవసరం కదా, మరి ఎటువంటి దాని ఇస్తున్నారు? దానా 5 రకాల క్వాలిటీ ఇస్తాం. ఫస్ట్ క్వాలిటీ మన హై క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ ఇస్తాం. పత్తి చెక్క ఇస్తాము, పల్లి చెక్క, 2 ఒకటి తప్పితే ఒకటి ఇది ఉంటుంది అది ఉంటుంది. మళ్ళా గోధుమ ఇస్తాం. గోధుమ, కంది పొట్టు, మక్క పొట్టు, బీర్ పిప్పి, ఈ 5 కలిపి మంచిగా క్వాంటిటీలో మిక్స్ చేసుకొని పొద్దుగాల నానబెట్టుకొని నైట్ నానబెట్టి మార్నింగ్ ఇస్తాం. బీర్ పిప్పి అనే మాట కంటిన్యూగా వింటున్నాను. ఇది వేయొద్దు అంటారు కదా యాక్చువల్గా? బీర్ పిప్పి అనేది ఆవులకి మంచిదే, కాకపోతే ఏదైనా ఒక రేంజ్ వరకే వేయాలి. ఇప్పుడు దానా అయినా ఒక రేంజ్ వరకే వేయాలి, బీర్ పిప్ అయినా ఒక రేంజ్ వరకే వేయాలి. ఇప్పుడు మనకి మిల్లర్ మిక్చర్ అయినా కూడా ఒక రేంజ్ వరకే వేయాలి. ఆ రేంజ్ దాటి ఏది ఎక్కువ వేసినా ఆవులకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కట్టకపోవడము, మేత మేయకపోవడము, నీళ్ళు తాగకపోవడం, పాలు ఇవ్వకపోవడం, ఇవి 4 అయితే కంపల్సరీ అయితే మోతాదు మించినప్పుడు. మామూలుగా మీరు ఈ ఒక ఆవుకు వచ్చేసి ఎంత దానా ఇస్తుంటారు? ఇప్పుడు మనం 10 కిలోల బకెట్ ఉంటుందా, 10 కిలోల బకెట్ 2 సార్లు వేస్తాం ఒక్కదానికి. కొద్దిగా నానబెట్టిన తర్వాత 10 కేజీలు, నానబెట్టిన తర్వాత 10 కేజీలు కొద్దిగా వాటర్ లూజ్ గా చేసుకొని అంబలి అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ లా తీసుకొని 2 బకెట్లు వేస్తుంటారు. 2 బకెట్లు వేస్తారు. ఒకవేళ గట్టిగా అదే వేస్తున్నా కానీ ఒక 5 కేజీల వరకు వస్తుంది. 5 నుండి 6 వరకు వస్తుంది. మీరు ఒక ఆవుకు వచ్చేసి మినిమం 5 కేజీలు వేస్తాం. ఏది దానా అన్ని రకాలు కలిపి ఒక దగ్గర మిక్స్ చేసి. ఎన్ని టైమ్స్ ఇస్తారు ఆ దానా కూడా? పొద్దుగాల, ఈవినింగ్. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ దానా ఇస్తాను. వరిగడ్డి ఎన్నిసార్లు ఇస్తారు మరి? అది తినేదాన్ని బట్టి. అంటే ఇప్పుడు మనకి పొలం మీద ఎక్కువ ఉంది అనుకో ఒక పూట వేసుకుంటాం, పొలం మీద తక్కువ ఉంది అనుకో 2 పూటలు వేసుకుంటాం. మీరు బయట కట్టేస్తున్నారు ఓకే, వరిగడ్డి ఇస్తున్నారు ఓకే, దానా పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. మేత వచ్చేసి కొంచెం మీకు పచ్చిగడ్డి అయితే అవైలబుల్ లేదు కాబట్టి మీరు ఒడ్లపోటు మేపడం ఉన్నంతలో అడ్జస్ట్ అవుతున్నారు. మరి ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ అనేది పర్ఫెక్ట్ వస్తున్నాయా? ఒకవేళ ఫ్యాట్ వస్తే ఎంత ఫ్యాట్ వస్తున్నది, ఎస్ఎన్ఎఫ్ వస్తే ఎంత వస్తున్నది? ఫ్యాట్ మార్నింగ్ వచ్చేసి మనకి 3, 7 నుండి 5 వరకు వస్తుంది. ఈవినింగ్ అయితే 3, 5, 4, 2 వరకు వస్తుంది. ఎస్ఎన్ఎఫ్ వచ్చి 7, 8 నుండి 8, 3 వరకు వస్తుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ పాలు ఎక్కడ పోస్తున్నారు? పర్ లీటరు ఎంత వచ్చేస్తుంది? మీకు రేట్ అనేది ఏ విధంగా కట్టిస్తున్నాడు? ఇప్పుడు మనకి ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బట్టే రేట్ కట్టిస్తారు మనకి. మనం ఇప్పుడు పంపించేది మస్కటి డైరీకి పంపిస్తున్నాము. వెహికల్ మన పొలం దగ్గరకే వచ్చి తీసుకెళ్తుంది. అక్కడ చెక్ చేసుకొని ఫ్యాట్ బట్టి ఎస్ఎన్ఎఫ్ బట్టి మనకి రేటు పడుతుంది. ఇంచుమించు 35 నుండి 41, 42 రూపాయల వరకు పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ యావరేజ్ వచ్చేసి 38 నుండి 41 వరకు. ఓకే, మీది ఓపెన్ షెడ్, దాంతోపాటు రేటు మనకు పాల రేటు ఒక్కోసారి హెచ్చు తగ్గులు అవుతుంటుంది. మరి ఇన్ని ఆవులను ఇట్లా ఓపెన్గా పెంచడము మీకు ఏ విధంగా సాధ్యమవుతుంది? ఎందుకు అడుగుతున్నా అంటే మామూలుగా అయితే మనకి ఇప్పుడు వర్షాకాలం కంటిన్యూగా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి పాలు పారవేయవలసి వస్తుంది, పాలు తీసుకోరు ఎక్కువ. ఆ టైంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? మనకు అలాంటి ఇబ్బందులు ఏం లేవు. మనకి రెగ్యులర్ 80 నుండి 120 లీటర్లు రోజు మొత్తంలో పంపిస్తాం కాబట్టి మనం లిమిటెడే పంపిస్తాం. హ్యూజ్ లా కాకుండా, ఎక్కువ శాతంలో కాకుండా లిమిటెడే ఉంటాయి మనకి. ఒకటే రేంజ్ లో వెళ్ళిపోతాయి కాబట్టి మనకి
అలాంటి ఇబ్బందులు అయితే ఇప్పటి వరకు ఏం రాలేదు. ఏం కాలే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంత పంపిస్తున్నారు ఇప్పుడు రోజుల్లో? ఇప్పుడు పూటకి పూటకి 70 నుండి 80 వరకు వస్తుంది. 70 నుంచి 80 వరకు అంటే 2 పూటలు కలిపి దాదాపు 150 నుంచి 160 లీటర్లు ఇప్పుడు ప్రజెంట్ పోస్తున్నారు రోజుకి. ఆవులకు సీజనల్గా బట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మెయిన్ మనకు పొదుగువాపు వ్యాధి అని ఒకటి, గాలికుంటు వ్యాధి అని ఒకటి. వీటికి మీరు ముందుగానే ఏమైనా వ్యాక్సిన్స్ వేపిస్తారా, ఏపీయరా? మనం వ్యాక్సిన్స్ అంటే ఏం వేపియము. పొదువాపు రేర్ కేసెస్. ఇన్ కేసు ఆవు పాలు చెప్పకున్నప్పుడు అప్పుడు ఎప్పుడో రేర్ కేసెస్. మాకు ఇప్పటి వరకు ఎక్కువ శాతం అయితే రాలేదు. పొదువాపు ఎందుకు రాదు అంటే మనము పాలు విండిన తర్వాత 1 గంట సేపు ఆవు నిలబడే ఉంటది, పనుకోవడం చాలా తక్కువ, నిలబడే ఉంటది. ఎందుకంటే మనం దానేస్తాము మేతేస్తాము కాబట్టి ఆ టైంలోనే పాలు విన్న తర్వాతనే దాన మేతేస్తాం. ఆ టైం పీరియడ్ వచ్చేసి మనకు 1 గంటన్నర 2 గంటలు పడుతుంది కాబట్టి ఆవు నిలబడే ఉంటది కాబట్టి కింద పడుకునే ఛాన్స్ లేదు. పడుకుంటే ఇన్ఫెక్షన్స్, పెండ ఇన్ఫెక్షన్స్ దాని పొదువుకి కలగడం వల్ల అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ నిలబడే ఉంటే మాత్రం రావు. ఓకే, నిలబడి ఉంటాయి కాబట్టి మ్యాక్సిమము ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం తక్కువ కాబట్టి మీకు ఈ పొదుగువాపు ప్రాబ్లం అనేది ఏం రాలేదు ఇప్పటి వరకు. తక్కువ 18లో ఏదో 1 2 అలా వస్తాయి. అది కూడా చెక్ చేసుకొని ఎంబడే మెడిసిన్ ఇచ్చేసి క్లియర్ చేసేసుకుంటాం. ఓకే, మ్యాక్సిమం ఎన్ని లీటర్లు ఇస్తాయి మ్యాక్సిమం? మనకి ఫస్ట్ లాక్టేషన్ వచ్చేసి 5 నుండి 8 లీటర్ల వరకు ఇస్తుంది. సెకండ్ లాక్టేషన్ వచ్చేసి మనకి 7 నుండి 10 11 అంతే. 7 నుంచి 10 11 మ్యాక్సిమం 11, లోయెస్ట్ వచ్చేసి 5. మనకి 5 నుండి 7 లీటర్లు ఫస్ట్ లాక్టేషన్ ఇచ్చేవే ఉంటాయి మన దగ్గర. చాలా మంది రైతులకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే ఆవులతో డైరీ ఫామ్ పెడితే నష్టాలు ఎక్కువ, లాభాలు తక్కువ, ఎందుకంటే ఎక్కువ రోగాలు వస్తుంటాయి కాబట్టి మనము ఈ ఆవుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటుంటారు. మీరేమో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవంటున్నారు. మరి ఈ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సీజన్ బట్టి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఫస్ట్ మనం తీసుకునేది ఫీడ్ క్వాలిటీ. ఓకే, ఫీడ్ క్వాలిటీ తర్వాత మిల్లర్ మిక్చర్, కాల్షియం. తర్వాత ఆవు అనేది ఒక 40 నిమిషాలు నుండి 1 గంటన్నర వరకు పడుకోదు అది పాలు విన్న తర్వాత. అలా ఇంకోటి నీట్నెస్, మెయిన్ నీట్నెస్. ఆవుకి పెండ మొత్తం పొదువుకి రుద్దుకొని తొడల పొట్టి కాళ్ళ పొట్టి రుద్దుకుందంటే దాంట్లోకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. వాటి వల్లనే ఆవులకి రోగాలు వస్తాయి తప్ప అంతకు మించి ఏం రావు. ఇంకోటి వాటర్ నీట్ గా ఇప్పుడు వాన పడ్డప్పుడు కుంటలలో నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు కూడా తాగుతాయి, అలవాటు ఉన్నాయి దాంట్లో. కుంటల నీళ్ళు కూడా తాగుతాయి, బయటకు కూడా వదిలేస్తారు మామూలుగా. అయితే ఇప్పుడు మీరు ఎటువంటి వ్యాక్సినేషన్స్ వేపియారా? అయితే వేపియం. ఒక పిడుదల సూది, డివార్మింగ్ తప్ప ఇంకేం వేపియం. పిడుదల సూది ఒకటి, డివార్మింగ్ తప్ప ఇంకా మీరు ఏం వేపియారు? డివార్మింగ్ కూడా కట్టిన దాంట్లోకి ఇయ్యం, కట్టని దాంట్లోకే ఇస్తాం. ఈ కట్టిన దాంట్లో కంటే గుర్తుకొచ్చింది, కట్టినప్పుడు ఆవు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మన దగ్గర మామూలుగా? ఆవు కట్టిన తర్వాత ఫీడింగ్ ఏది ఏ ఆవైనా కట్టినా కట్టకుండా ఫీడింగ్ మాత్రం క్వాలిటీ మీద ఇవ్వాలి. ఫీడ్ కంపల్సరీ క్వాలిటీ మీద ఇవ్వాలి. ఓకే, డివార్మింగ్ ఏమున్నా కట్టిన ముందే ఇస్తాం, కట్టిన తర్వాత ఇయ్యము. నేను చూసిన వరకు అయితే దూడ ఈడ్చుకపోవడం ఆ ప్రాబ్లంలు అవుతున్నాయి అని చెప్పి కట్టక ముందే ఇచ్చుకుంటాం. ఏమున్నా కట్టిన తర్వాత నార్మల్గా కాల్షియం మిల్లర్ మిక్చర్ వేస్తాం కాబట్టి ఆవు నీట్గా క్వాలిటీ మీద ఉంటుంది. ఎక్కువ వరిగడ్డ ఇస్తున్నారు, వరిగడ్డితో వర్కౌట్ అవుతుందా? అవుతుంది. మనం దానా క్వాలిటీ మీద ఇచ్చుకొని వాటర్ టైంకి ఇచ్చుకుంటే పక్క వర్కౌట్ అవుతుంది. వరిగడ్డితోనే వర్కౌట్ అవుతుంది. మళ్ళీ ఇంకా దానికి సరిపోట్లే అంటే కొద్దిగా పచ్చిగడ్డి ఇవ్వడానికే ట్రై చేయాలి కంపల్సరీ. మేమంటే మనము ఎలాగో 2 పూటలు వేసినా కూడా మనం ఒక 4 గంటలు 3 గంటలు ఓపెన్ ఏరియాలో వదిలిపెడతాం కాబట్టి వాటికి ఇష్టం ఉన్న గడ్డి తింటాయి. ఆ తినడం వల్ల అవి కొద్దిగా ఫ్రీగా యాక్టివ్గా ఉంటాయి. దానివల్ల మళ్ళీ నెక్స్ట్ టైం వేసినా కూడా వరిగడ్డి తింటాయి కంఫర్ట్ గా. ఓకే, అంటే మనం అలవాటు చేసే దాన్ని బట్టే ఉంటది, మెయిన్ గా ఉంటాయి. మనం ఇలా ఎప్పటి నుండి అలవాటు చేస్తాం అంటే కూడా 3 నెలల తర్వాత నుండి అలవాటు చేసేస్తాం. ఓకే, మీరు బయట కట్టేస్తారు కాబట్టి సెక్యూరిటీ పరంగా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సెక్యూరిటీ పరంగా మనము కెమెరా ఉంది మనకి, ఎలాగో అబ్జర్వేషన్ 24 అవర్స్ మేము చెక్ చేసుకుంటా. ఎవరైనా తిరిగినా ఏమైనా ఆవు ఇడుచుకున్నా లేదా నేను ఎవ్రీ టైం చెక్ చేసుకుంటా, ఎప్పుడు అప్డేట్లు ఉంటుంది. ఓకే ఓకే, అంటే కెమెరాను చూస్తూ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఆవులు దూడలు అనేవి తింటున్నాయా తింటలేవా, ఏదో వచ్చిందా అరుస్తుందా, మనకు అన్ని మొబైల్లో చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఇక్కడ లేనప్పుడు ఇంకా టోటల్ గా మాక్సిమం మీరు ఇక్కడ ఉండే ప్రయత్నం ఎక్కువ చేస్తారు? మాక్సిమం ఇక్కడ ఉండే ప్రయత్నం ఎక్కువ చేస్తారు. సెమనే ఇస్తారా మళ్ళీ ఏమన్నా మనకు ఎద్దును కూడా ఏమన్నా పెంచుకున్నారా? ఎద్దు అయితే ఏం లేదు, ఆర్టిఫిషియల్ సెమనే వేపిస్తాం. ఆర్టిఫిషియల్ సెమనే వేపిస్తారు, అది కూడా ఫిమేల్ సెమనే వేపిస్తారా? ఏదైనా
ఆహా. ఇక్కడ ఇటు సైడ్ అయితే మనకి ఇంకా రాలేదు, ఫీమేలే పుట్టాలని సెమను, ఇంకా మేల్ పుట్టొచ్చు ఫీమేల్ పుట్టొచ్చు, అవే సెమన్ నడుస్తున్నాయి ఇప్పటికైతే. మీకు వెటర్నరీ డాక్టర్ గారు అందుబాటులో ఉంటారా? 24/7 అందుబాటులో ఉంటారు, నరేష్ రెడ్డి డాక్టర్. దీంట్లో ఎంతవరకు మిగులుతుంది? మనకి 130%, 25-30% మిగులుతుంది. 70% ఖర్చులు వెళ్ళిపోతుంది. అంటే షెడ్ లేదు, అంత హెవీ ఖర్చులు ఎందుకుంటాయని కొంతమందికి డౌట్ రావచ్చు. హెవీ ఖర్చు ఎందుకుంటాయి అంటే మనకి ఆవులు ఒకటే కాదు, దుళ్ళు కూడా ఉన్నాయి, వాటి డెవలప్ చేసుకుంటాం కాబట్టి వాటికి కొద్దిగా ఖర్చు వస్తుంది. ఇంకా మనం రెగ్యులర్ గా కాల్షియం మిల్లర్ మిక్చర్ రెగ్యులర్ ఇస్తాం కాబట్టి దానికి ఒక ఖర్చు వస్తుంది. ఇంకా ఏమన్నా చిన్న ఆవు, ఇంకా మా దగ్గర ఎలా అంటే ప్రెగ్నెన్సీలు ఉన్న ఆవులకి దూళ్ళు లావ్ అయిపోతాయి, ఫీడింగ్ కొద్దిగా ఎక్కువై కూడా అవి కూడా అట్లా కూడా మనకు కొద్దిగా డాక్టర్ రావడం అదో ఖర్చు కూడా అవుతుంది. సొంతంగా ఎంతో కొంత ఈ రోగాల మీద అవగాహన ఉండాలి, తర్వాత వాటిని ఏమన్నా ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ చేసుకోగలగాలి, వీటి మీద మీరు చేసుకోగలిగే అవగాహన మీకు ఉన్నదా? ఉంది. మీరు ఓన్గా చేసుకుంటారు, ఫాదర్ కావచ్చు మీరు కావచ్చు? మా ఫాదర్ ఎక్కువ చేసుకుంటారు, అంటే రెగ్యులర్గా తింటుందా తింటలేదా దాన్ని బట్టి టెంపరేచర్ చెక్ చేసుకొని అది హైలు ఉంటే మెడిసిన్ ఇవ్వాలి, లోలు ఉంటే మెడిసిన్ ఇవ్వాలి, ఇంకా కాల్షియం డెఫిషియన్సీ ఏదైనా వచ్చిందా, అలా కాల్షియం డెఫిషియన్సీ మెయిన్ అసలైన ఆవులకి. ఆవు కింద పడకుండా చూసుకోవడం గమనించుకోవాలి మనం డైరీ ఫామ్ లో. ఇక ముందు కూడా షెడ్ వేసుకోవాలనే ఆలోచన ఉందా? ఈ విధంగానే కంటిన్యూ చేస్తారా? షెడ్ ప్లాన్ అయితే ఇప్పటి వరకు అయితే మాకు లేదు, ఇంకా ఈ విధంగానే కొనసాగిద్దాం అనే. ఇప్పుడు మీ ఫాదర్ను గత 30 సంవత్సరాలుగా చేస్తున్నా, మీరు మీకు నాలెడ్జ్ వచ్చినప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీరు గత 7 నెలలుగా చేస్తున్నారు. డైరీ ఫామ్లో సక్సెస్ అయ్యే శాతం ఎంత, నష్టపోయే శాతం ఎంత? మనం ఇలా ఫ్రీ రేంజ్లో పెంచుకొని మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే 80% సక్సెస్ అవుతుంది, 20% కొద్దిగా అది మన చేతిలో. ఓకే, ధన్యవాదాలు తరుణ్ గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన యువ రైతు తరుణ్ రెడ్డి గారు చెప్పిన వివరాలు. వాళ్ళ ఫాదర్కు హెల్ప్ చేస్తూ గత 7 నెలల నుంచి వాళ్ళ ఫాదర్తో పాటు డైరీ ఫామ్లో ఉంటూ ఓపెన్ గ్రేజింగ్లో కానీ షెడ్డు లేకుండా ఈ డైరీ ఫామ్ నిర్వహించుకోవడం అనేది చాలా బాగుంది. ఈ రకంగా చేయడం వల్ల మాకు ఒక 80% సక్సెస్ కావడానికి అవకాశం ఉంది, 20% నష్టపోవడానికి అవకాశం ఉంది. మాకైతే 70-30 రేషియోలో మిగులుతుందని, క్వాలిటీ దానా క్వాలిటీ మేత కానీ తర్వాత మనకు క్వాలిటీతో ఇస్తే సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకోటి దాని మీద పెట్టుబడి పెట్టేది మనము క్వాలిటీగా పెడితే మనకు వచ్చేది కూడా క్వాలిటీగా వస్తుంది, దాంతోపాటు మనకు వచ్చే ఇన్కమ్ కూడా మంచిది వస్తుంది అనేది మనకు తెలియజేయడం జరిగింది. ఇంకో హైలైట్ పాయింట్ ఏంటంటే వీళ్ళకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో పచ్చిగడ్డి లేదు, వరిగడ్డితోనే మెయింటైన్ చేస్తున్నారు. వరిగడ్డితోనే మెయింటైన్ చేస్తున్న ఫ్యాట్ వచ్చేసి 5 వరకు ఫ్యాట్ వస్తుంది, హైయెస్ట్ వచ్చేసి SNF వచ్చేసి 8 వరకు వస్తుంది. మీరు ఎవరైనా ఈ విధంగా చేసి ఉంటే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ ద్వారా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో mallesh.edla అని ఉంటుంది, మీరు సెర్చ్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే మీ దగ్గరకు వచ్చి నేను ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, దాంతోపాటు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంబడే హైప్ ఆప్షన్ వస్తుంది, మీరు హైప్ చేయండి. హైప్ చేస్తే ఇటువంటి వీడియో చాలామందికి సజెషన్లోకి వెళ్తుంది, వాళ్ళకు కూడా ఒక అవగాహన దీని మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హైప్ ఇస్తారని ఆశిస్తూ ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు, నమస్తే.